ఈ సిపియు ఉండాలి కదా, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ సిపియు కదా. సో మన సిపియు మెకానిజం ఎలా జరుగుతుంది, లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి బేసిక్స్. ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వస్తే సిస్టమ్ ఆగిందనుకోండి, మీరు డైరెక్ట్గా హార్డ్వేర్ తీసుకెళ్ళకండి, అని మినిమం మనకి తెలిస్తే ఇందులో మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే సమ్ టైమ్స్ గ్రీన్ స్క్రీన్ వచ్చిన, బీప్ సౌండ్స్ అని, లోడ్ అవుతున్నప్పుడు సౌండ్స్ వచ్చిన, మానిటర్ సిపి ఆన్ అవ్వకపోయినా, ఫ్యాన్ తిరగకపోయినా, ఒకసారి మనం అన్ప్లగ్ చేసుకుని పవర్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ర్యామ్ కానీ ఈ కేబుల్స్ లూజ్ అవుతూ ఉంటాయి మన కాంటాక్ట్స్. సో ఇవన్నీ ఫిక్స్ చేసుకుని మనం పెట్టేసుకుంటే మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఇలా అంతకుముందు ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చినా మనం అలా చేసేవాళ్ళం. సో సో మనకి హార్డ్వేర్ మెకానిజం ఎలా జరుగుతుంది, సిపిఐలో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, మదర్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు సిపిఐ ఓపెన్ చేసిన తర్వాత ఇది మదర్ బోర్డ్ కదా, ఇది చూపించడం కోసం బయటకు తీసాను. ఇది మదర్ బోర్డ్. ఓకే. ఈ మదర్ బోర్డ్ నుంచే మొత్తం ప్రాసెసర్ మదర్ బోర్డ్ మీద ఉంటుంది, ర్యామ్ కూడా మదర్ బోర్డ్ మీద ఉంటుంది, సిమాస్ బ్యాటరీ, పవర్ కేబుల్స్, డేటా కేబుల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం యూఎస్బి కనెక్ట్ చేసుకోవాలన్నా, డేటా కేబుల్స్ కనెక్ట్ చేయాలన్నా అంతా కూడా బోర్డుగా ఉంటుంది. మన సెల్ ఫోన్కి ఎలా అయితే బోర్డు ఉంటుందో సేమ్ అలాగే సెల్ ఫోన్కి చిన్నగా ఉంటుంది, దీనికి కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకేనా. సిపిఐ వచ్చి ఈ మదర్ బోర్డు మీద ప్రాసెసర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇది ప్రాసెసర్. ఓకేనా. ఇది ఫస్ట్ ఇలా ఫ్యాన్ పెట్టి ఉంటుంది ప్రాసెసర్కి, అంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అది కూల్ చేయడం కోసం ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. దీనికి డైరెక్ట్గా మదర్ బోర్డ్కి కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ కేబుల్స్ గురించి తెలుసుకోవాలి. మనకి మదర్ బోర్డు వర్క్ అవ్వాలంటే 2 కేబుల్స్ కంపల్సరీ ఉండాలి. ఏంటి? పవర్ కేబుల్, రేడియో, డేటా కేబుల్. పవర్ కేబుల్ అంటే మొత్తం ఇది ఆన్ అవ్వడం కోసం. మనకి సిపియూ ఆన్ అవ్వాలన్నా, సిస్టమ్ మానిటర్ ఆన్ అవ్వాలన్నా ముందు పవర్ కేబుల్ కావాలి కదా, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి కదా. అందుకే అంటున్నాం కదా మన కంప్యూటర్ని, కంప్యూటర్ ఈజ్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్. సో అంటే దాని మీనింగ్ అదే కదా. సో కరెంట్ ఉండాలి, సో పవర్ కేబుల్ ఫస్ట్ ఉండాలి. పవర్ కేబుల్స్ అంటే పవర్ జనరేట్ అవుతుంది కదా, ఇక్కడ కనెక్ట్ చేస్తాం మనం పవర్ కేబుల్, పవర్ అడాప్టర్. ఇది ఎస్ఎంపిఎస్ అంటారు. ఓకే. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. ఓకే. ఈ పవర్ సప్లై నుంచి ఇక్కడ నుంచి కరెంట్ కనెక్షన్ అనేది మదర్ బోర్డుకి వస్తుంది. అంటే వోల్టేజ్ మరి మదర్ బోర్డు అనేది ప్రాసెసర్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది కదా, సో ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ కన్వర్ట్ చేస్తుంది. మనకి ఎంత 240 వోల్ట్స్, 220 వోల్ట్స్, 210 వోల్ట్స్ లాంటివి వస్తాయి కదా, అది యూఎస్లో అయితే 110 వోల్ట్స్ అలా వస్తుంది. అది యూఎస్ అప్లయన్సెస్ ఏమైనా అక్కడి నుంచి తీసుకొస్తే ప్రొడక్ట్స్, అవి మళ్ళీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడ కన్వర్ట్ చేయడం. లేదంటే అవి ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టే ఉంటే మనకి వెంటనే కాలిపోతాయి. అవి 120 వోల్ట్స్ మీద నడుస్తాయి యూఎస్. ఇక్కడ 220 వోల్ట్స్ మనం. ఓకేనా. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసి దీనికి ఎంత అయితే కావాలో అది పంపిస్తుంది. ఓకేనా. అంటే దీన్ని ఏసీ అంటాం, ఇందులోకి వచ్చేది డీసీ కరెంట్. ఓకేనా. ఏసీ మనం కరెంట్ డైరెక్ట్గా వచ్చేది, ఓకే, డైరెక్ట్ కరెంట్ వస్తుంది. సో రియాక్టివ్, ఓకే, మనకి ఏసీ వస్తుంది యాక్టివ్ కరెంట్. అది వచ్చిన తర్వాత మనం డీసీలో కన్వర్ట్ చేస్తున్నాం స్టెప్. ఓకే. లైక్ స్టెబిలైజర్ అనుకోండి. సో ఈ ఎస్ఎంపిఎస్ స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అన్నమాట కదా, స్విచ్డ్ మోడ్, దాని మోడ్ని కన్వర్ట్ చేసి పంపిస్తున్నాం. లేదు డైరెక్ట్గా కరెంట్ కట్ చేస్తే ఏమవుతుంది, బోర్డు మొత్తం కాలిపోతుంది. ఓకే. ఇవన్నీ కాలిపోతుంది, ప్రాసెసర్లు, ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ఇందులో తెలుసుకోవచ్చు. ఇది వరకు ఇలా మదర్ బోర్డ్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ జనరేషన్లో ఒక రూమ్ అంత స్పేస్ కావాల్సి వచ్చేది, అంత పెద్దగా ఉండేది, వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేది అంతే కదా. సెకండ్ జనరేషన్ ఏంటి, వెరీ గుడ్, ట్రాన్సిస్టర్స్ మీరు నేర్చుకున్నారు కదా. థర్డ్ జనరేషన్ వెరీ గుడ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్. ఫోర్త్ జనరేషన్ మైక్రో ప్రాసెసర్, ఎంపీస్. ఫిఫ్త్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ గుడ్. వీటిని ప్రాసెసర్స్ అని, మైక్రో ప్రాసెసర్స్, ఇవి ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ. ఓకేనా. అంటే ఉండి మనకి టెక్నాలజీ చేంజ్ అయ్యే కొద్ది, వెర్షన్ మారే కొద్ది ఏమైంది, జనరేషన్ మారే కొద్ది సైజ్ అనేది డిక్రిమెంట్ అయింది. ఇలా సైజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి,
పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది, తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఎక్కడికైనా క్యారీ చేయాలంటే సిపియూ ఎక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్ళాలంటే ఈజీగా ఉంటుంది. అదే రూమ్ అంత సిస్టమ్కి తీసుకెళ్ళడానికి కష్టం కదా, కష్టము ప్లస్ మధ్యలో ఏమైనా అయినా దానికి ఏమన్నా ఒక ట్రాన్సిస్టర్, ఒక వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఏమన్నా స్పాయిల్ అయినా మళ్ళీ మొత్తం సిస్టమ్ అంతా మార్చాల్సి వచ్చేది. ఇప్పుడేంటి జస్ట్ మైక్రో ప్రాసెసర్ ఏమైనా అయిందనుకోండి, జస్ట్ దీన్ని ఓన్లీ ఇది మార్చుకుని మళ్ళీ ఇంకోటి రీప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని చిప్ లెవెల్ అంటారు. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఎవరైతే నేర్చుకుంటారో హార్డ్వేర్ మెకానిజం మళ్ళీ సపరేట్గా ఉంటుంది కోర్స్. మన సాఫ్ట్వేర్లో ఎలా అయితే పిహెచ్పి, MySQL ఇలాంటివి, పైథాన్, గోలాంగ్, లైక్ ASP.NET ఇలాంటివి ఎలా నేర్చుకుంటామో C++ అలా సాఫ్ట్వేర్లో రకాలు ఉన్నట్టుగానే హార్డ్వేర్లో కూడా ఉంటుంది. దీన్ని చిప్ లెవెల్ అంటారు. అంటే స్పెషల్గా దీని మీద ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు మాత్రం చేయగలరు. షోల్డరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ. సో మనకేంటి ఫస్ట్ పవర్ కేబుల్స్. ఈ పవర్ కేబుల్ మెయిన్ పవర్ కేబుల్, ఓకేనా. ఇది మనం ఇలా పట్టుకుని ఇలా తీసుకుంటూ వచ్చేస్తుంది. ఇది మెయిన్ పవర్ కేబుల్. మదర్ బోర్డు కేబుల్, మదర్ బోర్డుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మదర్ బోర్డుకి పవర్ అనేది జనరేట్ అవుతుంది, పవర్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఈ కేబుల్ ఏంటంటే ప్రాసెసర్ కోసం, ఓకేనా. ప్రాసెసర్కి పవర్ కావాలి కదా, ప్రాసెసర్ కావాలి. ఒకవేళ మనం ఫ్యాన్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఫ్యాన్ కేబుల్ ఉంది, ఫ్యాన్ డైరెక్ట్గా అంటే మదర్ బోర్డుకి ఆల్రెడీ పవర్ ఉంది కదా, కరెంట్ ఉంది కదా, సో దీని నుంచి ఈ ఫ్యాన్ తిరుగుతుంది. ఈ ఫ్యాన్ చిన్న ఫ్యాన్కి సరిపోతుంది కదా, ఈ డీసీ ఫ్యాన్ అంటే ఎన్ని వోల్ట్స్ వస్తుందో వోల్టేజ్ ప్రకారం డిజైన్ చేస్తుంది, ఓకేనా. సో ఇది డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకుంటాం, స్క్రూలు వేస్తే బిగిస్తే సరిపోతుంది. ఇది మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సిపిఐకి మళ్ళీ బోర్డు పెట్టుకుని ఇక్కడ కూడా ఇంకా ఫ్యాన్ పెట్టుకోవచ్చు. లేదు ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇది మొత్తం క్యాబిన్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదు ఏసీ యూజ్ చేస్తే ఏసీ రూమ్లో అయితే ఇంకా మంచిది. ఎంతసేపు వర్క్ చేసి 24 hours వర్క్ చేసినా ప్రాసెసర్ హీట్ ఎక్కుతుంది. ఈ ప్రాసెసర్ మీద బర్డెన్ పడకుండా సమ్ టైమ్స్ మనం సిస్టమ్ని అలా ఆపుతూ ఉంటుంది, కూల్ అవ్వడం కోసం. అంటే ఎప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది, సో దానికోసం. సో ఇది ప్రాసెసర్ మీద, ఓకేనా. ఈ పవర్ కేబుల్స్ గురించి తెలిసింది కదా. నెక్స్ట్ పవర్ కేబుల్ తర్వాత డేటా కేబుల్స్. అంటే ఇందులో ఉన్న డేటా ఫస్ట్ డేటా ఎక్కడ సేవ్ అవుతుందని చెప్పాను, ర్యామ్, ఓకే. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అందుకే దీన్ని ఏమంటారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇట్స్ ఏ ప్రైమరీ మెమరీ, అంటే ఫస్ట్ ఇందులో సేవ్ అవుతుంది. మనం ఎప్పుడైతే వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఏదైనా సరే, పెయింట్ కానీ, వర్డ్ ప్యాడ్ కానీ ఏదైనా సరే మనం వర్క్ చేస్తున్నంతసేపు సేవ్ చేయలేదు అంటే ఫస్ట్ ఎందులో సేవ్ అవుతుంది, ర్యామ్లో సేవ్ అవుతుంది, ఓకేనా. ర్యామ్లో ఉంటుంది, టెంపరీగా ఉంటుంది, అంతే. సేవ్ చేయలేదు కదా మనం, టెంపరీగా ఉంటుంది. మనం చేసే వర్క్ అంతా ఇందులో స్టోర్ అయ్యింది. వన్స్ ఎప్పుడైతే పవర్ కానీ పోయిందనుకోండి, మీరు సేవ్ చేయలేదనుకో ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. సో ఇట్స్ ఏ టెంపరీ మెమరీ, ఓకేనా. వన్స్ సేవ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, సెకండరీ మెమరీకి వెళ్తుంది. ఎలాగా సెకండరీ మెమరీ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, ఓకే. ర్యాము, రోము ప్రైమరీ మెమరీ, హార్డ్ డిస్క్ అంటే సెకండరీ మెమరీ, ఓకే. ఇది మనకు మెమరీ కార్డ్ ఎలాగో మొబైల్లో మెమరీ కార్డ్ ఎలా యూజ్ చేస్తామో అలాగే సిపిఐ కూడా మెమరీ కార్డ్ అనుకోండి. ఇది హార్డ్ డిస్క్ డ్రైవ్. దీనికి కనెక్ట్ చేస్తాం మదర్ బోర్డు నుంచి డేటా కేబుల్ ద్వారా దీనికి కనెక్ట్ చేస్తే ఇది ఆల్రెడీ మదర్ బోర్డులో పవర్ ఉంది కదా, ర్యామ్ ఇందులోనే స్టోర్ అయ్యింది కదా, సో ర్యామ్లో ఉంటుంది డేటా. మనం MS వర్డ్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం, ఆ డేటా అంతా ర్యామ్లో ఉంది. వన్స్ మనం సేవ్ చేసిన తర్వాత త్రూ డేటా కేబుల్ చూపిస్తుంది, ఇది డేటా కేబుల్, ఓకేనా. ఈ డేటా కేబుల్ ద్వారా మనకి ఆ మదర్ బోర్డు నుంచి సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్కి వస్తుంది. హెచ్డిడి కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలంటే ఏం చెప్పాను, మై కంప్యూటర్లో డ్రైవ్స్ కౌంట్ చేయొచ్చు లేదా ఓపెన్ చేసి ఇక్కడ చూడవచ్చు. సిగాట్ కంపెనీ 500 GB హార్డ్ డిస్క్, ఓకేనా. ఇది స్టోరేజ్. ఇది ఏం చేస్తాం, స్లాట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా డేటా కేబుల్స్, ఓకేనా. ఈ డేటా కేబుల్ కనెక్ట్ చేస్తాం. చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఒకటి CD డ్రైవ్కి ఇవ్వచ్చు, మనం DVD వేసుకోవాలంటే, ఓకేనా. CD డ్రైవ్కి కనెక్ట్ చేస్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ వేరే హార్డ్ డిస్క్ పెట్టుకోవాలంటే దీనికి పెడుతున్నాం, ఓకేనా.
మనం ఎట్ ఏ టైం 2 హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. చూడండి 2 ఉన్నాయి కదా, ఇది అంటే 500 + 500 1000 1 TB అవుతుంది కదా, అంతే కదా మెమరీ కాలిక్యులేషన్. చెప్పండి మెమరీని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? బిట్స్ ఆర్ బైట్స్. అంటే బిట్ అంటే ఏంటి? 0 or 1 బిట్ అంటాం. 8 బిట్స్ అంటే 1 బైట్. 1024 బైట్స్ 1 MB. 1 KB. వెరీ గుడ్. 1 kilobyte. 1024 KB equals to 1 MB. వెరీ గుడ్. మెగాబైట్స్. 1024 megabytes equals to GB అంటే వెరీ గుడ్ గిగాబైట్. 1024 gigabytes equals to TB means వెరీ గుడ్ టెరాబైట్స్. ఓకేనా, మనకి 1 TB is enough. సిస్టమ్ కాన్ఫిగరేషన్ అన్నాం కదా, కాన్ఫిగరేషన్ అంటే ఏమేం కావాలి? మనం ఏ ఓఎస్ యూజ్ చేస్తామో మన ఇష్టం. అది విండోస్ 7, 8, 9, 10. ఇప్పుడు ప్రజెంట్ విండోస్ 11 హోమ్. ఓకేనా, అది ప్రజెంట్ జనరేషన్. నెక్స్ట్ ఏంటి? ప్రాసెసర్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత కావాలి, హార్డ్ డిస్క్ ఎంత కావాలి అనేది. ఓకేనా, ర్యామ్ మనకి 2 GB నుంచి 4 GB ఉంది, 4 GB ర్యామ్ ఉంది, ప్రాసెసర్ i3 ప్రాసెసర్ ఉంది, హార్డ్ డిస్క్ 500 GB ఉంటే మనకి సరిపోతుంది. ఓకేనా, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏం కావాలని అడిగినప్పుడు అది చెప్పచ్చు. ఓకేనా, ఈ 4 ఉంటాయి: ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్, ప్రాసెసర్, హార్డ్ డిస్క్. ఓకేనా, అంటే స్టోరేజ్ డివైస్. దీన్ని కనెక్ట్ చేస్తాం కేబుల్ కదా. హార్డ్ డిస్క్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో త్రూ డేటా కేబుల్, ర్యామ్లో స్టోర్ అయిన డేటా వచ్చి ఈ డేటా కేబుల్ ద్వారా హార్డ్ డిస్క్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది సెకండరీ స్టోరేజ్. ఇది ఫస్ట్ సేవ్ అవుతుంది కాబట్టి ప్రైమరీ, సెకండరీ. ఇది టెంపరీ, ఇది పర్మనెంట్. ఓకేనా, డిఫరెన్స్ తెలిసింది కదా. ఓకే, ఈ ర్యామ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే డేటా కేబుల్స్, పవర్ కేబుల్స్ తెలిసింది. ఓకేనా, నెక్స్ట్ అలాగే యూఎస్బి కేబుల్స్ ఉంటాయి. అంటే ఈ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్కి మనం ఈ పవర్ కేబుల్ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ డైరెక్ట్గా పవర్ కేబుల్, పవర్ అడాప్టర్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం, పవర్ వస్తుంది. ఇక్కడి నుంచి మనకి డేటా ఇందులో పాస్ అవ్వాలనుకోండి, దీన్ని VGA కేబుల్ అండి. ఓకేనా, VGA కేబుల్ అండ్ HDMI. ఓకేనా, 2 కేబుల్స్ ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ HDMI యూజ్ చేస్తున్నాం కదా, ఇది HDMI. అంటే డేటా అనేది స్పీడ్గా ప్రాసెస్ అవుతుంది ఇందులో. ఓకేనా, ఇది VGA అంటే ఓల్డర్ వెర్షన్. ఇందులో ఏంటి? గ్రాఫిక్స్ కూడా వస్తాయి. ఓకేనా, ఇది లేటెస్ట్ వెర్షన్. అన్నిటికీ ఇప్పుడు HDMI యూజ్ చేస్తాను. మీరు ఆండ్రాయిడ్ టీవీ కొనుక్కున్నా సరే ఈ కేబుల్స్ లేవు. ఓకేనా, VGA అంటే వీడియో గ్రాఫిక్స్ అరే. ఓకేనా, ఇది కూడా తెలుసుకోవాలి. ఓల్డెన్ డేస్లో ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా యూజ్ చేస్తాం కొన్ని సిస్టమ్స్. చూడండి, మీ మానిటర్స్ ఉంటారు. లేటెస్ట్ వెర్షన్స్కి అంత ప్రొజెక్టర్స్ కానీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ టీవీ కానీ కనెక్ట్ చేయాలంటే HDMI ఉండాలి. HDMI అంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్, HDMI. మీరు రాసుకుంది నోట్స్ చెప్తాను. VGA వీడియో గ్రాఫిక్స్ అరే, హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. చూడండి, ఇందులోనే తెలుస్తుంది కదా మల్టీమీడియా అంటే డిఫరెంట్ యానిమేషన్స్ కూడా ఇందులో చాలా ఈజీగా పాస్ అవుతుంది మన డేటా. ఇక్కడ CPU నుంచి ఇక్కడికి రావాలండి. ఓకేనా, మనం ఇది ఆన్ అవ్వాలంటే పవర్ కేబుల్, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే డేటా కేబుల్. ఆ రెండే కేబుల్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? USB అంటే పెన్ డ్రైవ్ కానీ మౌస్ కానీ కీబోర్డ్ కానీ కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అడిషనల్ ఇన్పుట్ డివైజెస్. ఓకేనా, ఈ ఇన్పుట్ డివైస్ కనెక్ట్ చేయాలంటే ఇది USB అంటారు, యూనివర్సల్ సీరియల్ బస్. అంటే USB కేబుల్స్ కూడా ఉంటాయి అనుకున్నాం. ఇది మదర్ బోర్డ్కి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇదే ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇది USB కేబుల్స్. చూడండి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, 4 + 2 6 ఉన్నాయి. ఇది కాకుండా ఫ్రంట్ కూడా ఉంటుంది అడిషనల్. ఆ ఫ్రంట్ కూడా ఉన్న వాటికి ఇక్కడ నుంచి పవర్ కనెక్షన్ డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాము. ఇవన్నీ మనం కనెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇది ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకు? డైరెక్ట్గా మదర్ బోర్డుగా ఉంది కాబట్టి ఎప్పుడు మనం వెనకాల కనెక్ట్ చేస్తేనే స్పీడ్గా ఉంటుంది. ఓకేనా, ఫ్రంట్ కనెక్ట్ చేసింది ఏంటి? ఇక్కడ నుంచి మళ్ళీ వైర్ ద్వారా ఈ మదర్ బోర్డ్కి షోల్డరింగ్ చేశారు కదా. అలాంటప్పుడు ఏది ఫాస్ట్గా ఉంటుంది? డైరెక్ట్గా మదర్ బోర్డ్కి ఉన్నది ఫాస్ట్గా ఉంటుంది కదా. సో ఇది ఫాస్ట్గా ఉంటుంది. అందుకే మీరు పెన్ డ్రైవ్ కానీ ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి టీవీ లింక్ కానీ వైఫై అడాప్టర్స్ ఇవన్నీ వెనకాల కనెక్ట్ చేసుకుంటే మంచిది. ఎప్పుడైనా మీరు అర్జెంట్ వర్క్ కావాలంటే
ఫ్రంట్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పెన్ డ్రైవ్ తెచ్చుకున్నారనుకోండి, కాపీ చేయాలి, అప్పుడు ప్రతిసారి వెనక్కి వెళ్ళకుండా ఫ్రంట్ కనెక్ట్ చేసుకోండి ఆ సిపియూ ఓకేనా. సో దానికి యూజ్ అవుతుంది, టెంపరీగా యూజ్ అవుతుంది. ఎక్కువ స్పీడ్గా వర్క్ కావాలంటే బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఏంటి, ఇది మైక్రోఫోన్. మనం మాట్లాడాలి అంటే పింక్ కలర్లో పెట్టుకుంటాం, గ్రీన్ కలర్ అంటే హెడ్ ఫోన్స్. మనం వినాలి అంటే ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకోవాలంటే ఈ మిడిల్లో పెట్టుకోవాలి ఓకేనా. ఇది పెట్టుకుంటే డైరెక్ట్గా అందులో వచ్చే ఆడియో క్లిప్స్ అన్నీ వినొచ్చు ఓకే. ఇప్పుడు బిల్టిన్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో బిల్టిన్ ఉంది. లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయండి, ల్యాప్టాప్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి ఓకేనా. మీరు కావాలంటే అది కూడా అడిషనల్ పోర్ట్ ఉంది, ఇక్కడ సింబల్ కూడా ఉంటుంది ఓకే. ల్యాప్టాప్ కొన్ని లేటెస్ట్ వెర్షన్, దీనికి లేదు ఓల్డ్ వెర్షన్ కాబట్టి ఈ బోర్డు ఓకేనా. ఈ కేబుల్స్ గురించి తెలిసింది కదా, డేటా కేబుల్స్ అండ్ పవర్ కేబుల్స్, యూఎస్బి కేబుల్స్ ఓకే. నెక్స్ట్ మైక్రోఫోన్ అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని తెలిసింది. నెక్స్ట్ ఏంటి, మెయిన్ ఏంటి, ప్రాసెసర్. సిస్టమ్ రన్ అవ్వాలంటే ప్రాసెసర్ అండ్ ర్యామ్ ఓకేనా. ప్రతిదీ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ ప్రాసెసర్ మీద కదా రన్ అయ్యి స్పీడ్, ఎంత స్పీడ్ వచ్చేయాలనేది బేస్ అయ్యి దేని మీద, ప్రాసెసర్ మీద, ర్యామ్ మీద. ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే ప్రాసెసర్ ఎంత అడ్వాన్స్డ్ వెర్షన్ అయితే అంత స్పీడ్గా ఉంటుంది ఓకే వర్క్ అనేది. ఓల్డర్ వెర్షన్స్లో స్టార్టింగ్ పెంటియం ప్రాసెసర్స్, కోర్టిడియో, సెల్రాన్, ఇంటెల్ సెల్రాన్ అలాంటి ప్రాసెసర్స్ ఉండేవి. ఇది కోర్టిడియో మనం ప్రాజెక్ట్ మీద యూజ్ చేస్తాం, అవి స్లోగా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏంటి, i3, i5, i7, i9 ఇలా జనరేషన్స్. i9 అందులో మళ్ళీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇలా కూడా జనరేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ i9 యూజ్ చేస్తాం. అంటే మన జనరేషన్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఎందుకు ఏమవుతుంది, రైట్ అండ్ రేట్ అనేది ప్రైస్ అనేది పెరుగుతుంది అంతే కదా. మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత ప్రైస్ తక్కువ ఉంది. మనకి 4 GB ర్యామ్, i3 ప్రాసెసర్ సరిపోతుంది ఓకే. i5 అంటే ఇంకా మంచి ఓకే. ఈ ప్రాసెసర్ ఏంటనేది తెలుసుకోవాలంటే కంప్యూటర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే అక్కడ తెలుస్తుంది ఓకేనా. సిస్టమ్ ప్రాపర్టీస్. ఇది ఫ్యాన్ ఓపెన్ చేసి ప్రాసెసర్లో ఫ్యాన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాసెసర్ ఓపెన్ చేయాలంటే ఈ లాక్ ఓపెన్ చేసి ఇలా తీసిన తర్వాత ఇది ప్రాసెసర్ ఓకే. దీన్ని ప్రాసెసర్ ఓకేనా. ఈ ప్రాసెసర్ ఏంటనేది ఇక్కడ కూడా రాసి ఉంటుంది చూడండి. ఇంటెల్ కోర్టిడియో అని రాసింది చూడండి, సిల్వర్ లెటర్స్తో రాసింది. మనం సిస్టమ్ ప్రాపర్టీస్లో చూడవచ్చు, ప్రాసెసర్ మీద కూడా చూడవచ్చు ఓకేనా. కాకపోతే మనం అస్తమానం ప్రాసెసర్ ఓపెన్ చేయాలి ఓకేనా. ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే పోతే మళ్ళీ ప్రాసెసర్ని రీప్లేస్ చేసుకోవాలి. వేరే ప్రాసెసర్ ఆర్డర్ పెట్టుకుంటాం ఆన్లైన్, మనకు తెలిస్తే ప్రాసెసర్ పోయింది అనుకోండి, మనకు తెలిసిందనుకో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం, ఈ బోర్డు సెట్ అయ్యేది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. లేదు మనం మదర్ బోర్డు చెప్తే హార్డ్వేర్ షాప్లో డైరెక్ట్గా ప్రాసెసర్ ఇస్తారు మనకి. ఇది ప్రాసెసర్ బట్టి కాస్ట్ ఉంటుంది. మనకి i3 అనుకోండి 2000, 3000 అలా ఉండొచ్చు. లేదు ఇంకా వెర్షన్ పెరిగి కొద్ది ఎక్కువ ఉంటుంది ప్రైస్ అయితే ఓకే. ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి మనం. మదర్ బోర్డు మళ్ళీ కొనదాకుండా మళ్ళీ సెట్ అవ్వలేదు అనుకోండి ఇబ్బంది కదా. సో ఈ ప్రాసెసర్ ఎలా పెట్టాలి, ఈ లాక్స్ కూడా ఉంటాయి చూడండి. ఈ పక్కన ఈ పక్కన లాక్స్ ఉన్నాయి, ఇక్కడ లాక్స్ ఉన్నాయి ఈ రెండు. సో ఇలా పెట్టుకుంటాం. ఇది ఓపెన్ చేయండి ఎప్పుడో కానీ ఓకేనా. మనం ఏంటి బేసిక్గా చేసేది మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఓపెన్ చేసి లాక్స్ అనేది డైరెక్ట్ పెట్టేసాం, లాక్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. కొంచెంసేపు పాస్ చేయండి, ఆపేసి